విశాఖ జిల్లా భాజపా కార్యక్రమాల్లో బీజేపీ రాష్ట్ర మీడియా ఫైనలిస్ట్ కరణం రెడ్డి నర్సింగ్ గారు రూపొందించిన బీజేపీ ప్రత్యేక క్యాలెండర్ ని రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింగారావు మాట్లాడారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, దేశ రక్షణ కోసం ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు పార్టీ శ్రేణుల్ని తెలియజేసే విధంగా క్యాలెండర్ రూపొందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, రాష్ట్ర కోశాధికారి రాగేంద్ర, వడ్లపూడి మండల అధ్యక్షులు చేబ్రోలు అశోక్, ఆగ్నంపూడి మండల ఇన్ఛార్జి కోసూరి తాతారావు, బొత్స జగదీష్, కృష్ణారెడ్డి, రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. పరాభవనామ ఉగాది సందర్భంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు చేతుల మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారు, స్టేటు నాయకులు నాగేంద్ర గారు, ట్రెజరీ గారు, అదేవిధంగా మా బీజేపీ నాయకులు తాతారావు గారు, అశోక్ గారు, కృష్ణ గారు, జగదీష్ గారు, రామనాయుడు గారు, నాగేంద్ర గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఉగాది నుంచి ఉగాది వరకు మన తెలుగు నూతన సంవత్సరం మన అందరికీ కూడా లెక్క. ఉగాదికి ముందు రోజు కొత్త అమావాస్య రోజు అమ్మవారికి, శ్రీ నూకాంబిక అమ్మవారికి పూజలు చేయడం మన సనాతన హిందూ ధర్మంలో ఆనవాయితీగా వస్తుంది. తెలుగువారు అందరికీ కూడా ఉగాది నూతన సంవత్సరం సందర్భంగా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క తెలుగు నూతన సంవత్సరం పరాభవనామ సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ మరి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి చేతుల మీదుగా ఈ యొక్క క్యాలెండర్ ద్వారా, ఈ బీజేపీ క్యాలెండర్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి గత 12 ఏళ్ళగా భారతదేశం కోసం తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తెలియజేస్తూ ఈ యొక్క క్యాలెండర్ని రూపొందించడం జరిగింది. మా గాజువాకతో పాటు విశాఖపట్నం జిల్లాలో ఉన్న బీజేపీ కార్యకర్తలకు, నాయకులకి అందరికీ కూడా మా యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, సాహసోపేత నిర్ణయాలు అందరికీ తెలిసే విధంగా ఈ క్యాలెండర్ని రూపొందించడం జరిగింది. గత 6 సంవత్సరాలుగా మేము ఈ క్యాలెండర్ని మా గాజువాక అసెంబ్లీ తరపు నుంచి చేస్తున్నాము. మరి రేపు ఉదయం గాజువాక బీజేపీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకి ఈ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది పచ్చడి మరియు పంచాంగ శ్రవణం కూడా కార్యక్రమం ఉంటుంది. అందులో కూడా అందరూ కూడా పాల్గొనాలని కోరుతున్నాం.